లిక్కర్ కేసులో క్లీన్ చిట్, సంబరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో మరో 23 మంది లిక్కర్ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో సంబరాలు వెల్లువిరిచాయి. దేశవ్యాప్తంగా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఉప్పల్ రామంతపూర్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ కన్వీనర్ బంజాపల్లి సుధారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. నాయకత్వానికి మద్దతుగా నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ ప్రజా సేవే తమ ధ్యేయమని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. బైట్ సుధారాణి, ఆమ్ ఆద్మీ ఎక్స్ కన్వీనర్, ఉప్పల్. నమస్కారం అండి. నా పేరు బంజాపల్లి సుధారాణి, ఉప్పల్ ఎక్స్ కన్వీనర్, ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా నాయకుడు, ప్రియతమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి మరియు మనీష్ సిసోడియా గారికి, తనతో పాటు 23 మందికి లిక్కర్ స్కామ్లో రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము. అలాగే తెలంగాణలో కూడా మా పార్టీ విస్తరిస్తుంది. ఈరోజు మేము అందరం, మా కార్యకర్తలము, మా నాయకులం అందరం ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము స్వీట్లు పంచుకొని మేము ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. మా నాయకుడికి ఎలాంటి మచ్చ లేనందుకు ఈ విషయం మీదనే ఢిల్లీలో 70 సీట్లలో 67 సీట్లు కైవసం చేసుకున్న ఘనత మా పార్టీది. రెండోసారి కూడా దాదాపుగా 63 సీట్లు కైవసం చేసుకున్నాము. మూడోసారి ఏ విధంగా మేము ఓడిపోయినామని అంటే, ఓట్ చోరీ వల్ల, నరేంద్ర మోడీ గారు చేసిన ఓట్ చోరీ వల్ల. ఈ విషయం మీద మా నాయకుడు లేవనెత్తిండు, ఓట్ చోరీ జరుగుతుందని. అలాగే ఈ విషయం మీద రాహుల్ గాంధీ గారు కూడా స్పందించడం జరిగింది. ఈ విషయం మీద పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా స్పందించడం జరిగింది. అలాగే ఒక పిటిషనర్గా కాకుండా తను ఒక న్యాయవాదిగా దీని మీద ఫైట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఓట్ చోరీ వల్ల మేము ఓడిపోయిందే, కానీ మేము ఓడిపోయినామని అనుకోవట్లేదు. ఇది వీళ్ళు అడ్డదారిలో వచ్చి గెలిచిన గెలుపును మేము గెలుపని అనుకోవట్లేదు. రాబోయే రోజుల్లో మేము తెలంగాణలో కూడా మా పార్టీ విస్తరిస్తుంది. అందరికీ ధీటుగా మేము సమాధానం చెప్తాము. విషయం మీద సిబిఐకి కూడా రౌజ్ అవెన్యూ కోర్టు మొట్టికాయలు వేసింది. ఏ విధంగా అంటే, ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఇదితో కేసులు వేయడం వల్ల సమాజంలో వాళ్ళకి పలుకుబడితో ఉన్న ఒక సీఎం అయినందుకు, తర్వాత కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కోర్టు మొట్టికాయలు వేసింది. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు బీజేపీది అయినా కానీ ఏ విధంగా మీ దగ్గర ఒక రకమైన సాక్ష్యం లేదా? కాబట్టి ఇది ఒక దొంగతనంగా, అంటే అన్యాయంగా, అక్రమంగా పెట్టిన కేసు అని కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చేసింది. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా, మేము దేశవ్యాప్తంగా మేము పండగ చేసుకుంటున్నాము. మా నాయకుడికి క్లీన్ చిట్ వచ్చినందుకు. నమస్కారం అండి.